ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను ఆయన బిడలమైన మనకు దేవుడిచ్చిన విధానాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు ఇచ్చిన వాగ్దానమును మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందామండి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యెషయా ప్రవక్త గారి ద్వారా మాట్లాడుతున్న వాగ్దానముగా, మాట్లాడుతున్న వచనముగా ఈ యొక్క 10వ వచనమును మనం చూస్తూ ఉన్నామండి. దేవుని బిడ్డలారా, ఈ వచనములో దేవుని ప్రేమ మనకు కనిపిస్తూ ఉంటుందండి. దేవుని ప్రేమ ఎట్టి రీతిగా తన ప్రజల ఎడల ఉంది, తన బిడ్డల ఎడల ఉందో చక్కటి వచనముగా, చక్కటి వాగ్దానముగా ఈ 10వ వచనమును మనం చూస్తూ ఉన్నామండి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటగా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి, హిమము అనగా మంచు ఆకాశం నుండి అది వస్తూ ఉంటుంది, మరలా అది తిరిగి ఆకాశమునకు వెళ్ళిపోదండి. అది మరలా తిరిగి వెళ్ళిపోకుండా అది ఏం చేస్తుందండి, భూమిని తడిపి విత్తువానికి ఏంటంట విత్తనం ఫలించేటట్లు, విత్తనం వర్ధిల్లేటట్లు చేస్తూ ఉంది. అంతేకాకుండా వర్షము ఆకాశం నుంచి వచ్చి ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేస్తుందండి, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువారికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. హల్లెలూయా. దేవుడు ఆకాశం నుండి వర్షమును పంపిస్తూ ఉన్నారు, హిమమును ఆయన పంపిస్తూ ఉన్నారు. పంపించిన వర్షము మరలా తిరిగి వెళ్ళిపోక అది భూమి మీద ఏం చేస్తూ ఉందండి, విత్తనమును తడుపుతూ ఉంది. అది ప్రియదేని బిడ్డలారా చిగిర్చి వర్ధిల్లేటట్లు చేసి ఆహారము భుజించువానికి ఆహారమును కలుగు చేస్తూ ఉంది. దేవుడు కలుగు చేసిన ప్రతి మానవానికి కూడా ఆహారమును అందిస్తూ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడిచ్చినది. వర్షమును దేవుడు కలుగు చేస్తూ ఇచ్చినది, హిమము దేవుడు ఇస్తున్నది. దేవుడు ఇస్తున్న దాన్ని మరలా ఆయన ఏం చేయట్లేదండి, తీసుకునట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇస్తున్నది మరలా తీసుకొనక అది తన ప్రజలకు ఆహారమునకు ఆయన అనుగ్రహించినట్లు ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం. అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. ఎలా అయితే ఆకాశం నుండి వర్షం వచ్చి అది మరలక ఉందో, ఎలా అయితే ఆకాశం నుండి హిమం వచ్చి అది మరలక అది భూమిని తడిపి భుజించి వారికి ఆహారం ఇస్తూ ఉందో, నా నోట నుండి వచ్చు వచనము కూడా అలాగే ఉంది. నా నోట నుండి ఒక వచనం వచ్చిందా, నా నోట నుండి ఒక మాట బయలుదేరి వచ్చిందా, అది మరలా నేను తీసుకొనను. దేవుడు మాట్లాడుతున్నారు తన ప్రజలతో, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు, యూదులైన వారితో మాట్లాడుతున్నారు. నేను మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చే దేవుడును. నేను ఒక మాటను చెప్పినట్లయితే దాన్ని నేను మరలా తీసుకొనను. నా నోట నుండి వచ్చు వచనం అలాగే ఉంటుందని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని నెరవేర్చే దేవుడను, దాన్ని చేసే దేవుడునని దేవుడు మాట్లాడుతున్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నోటి మాట ద్వారా సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడు మరలా ఈ సృష్టిని ఏం చేయలేదండి, ఆయన తిరిగి పాడు చేయలేదు. దాన్ని నన్ను బాగు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుడు
ఆదామును అవ్వను కలుగు చేసిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు అని ఆయన మాట ఇచ్చారు. ఆయన పలికారు. ప్రియదేవుని బిడ్డలారా, అట్టి రీతిగానే దినములు గడుస్తున్న కొలది భూమి మీద చెడుతనం పెరిగిపోగా దేవుని బిడ్డలారా, భూమి అంతటిని, భూమి మీద ఉన్న ప్రజలందరినీ ఆయన నాశనము చేయలేదు. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారండి? ఎవరిని ప్రత్యేకపరిచారు? ప్రియదేవుని బిడ్డలారా, నోవాహు కుటుంబమును ప్రత్యేకపరిచి మరలా నోవాహు కుటుంబం ద్వారా భూమి నింపబడినట్లు మనం చూస్తున్నాం. అంటే ఆయన నోటి నుండి ఒక మాట వచ్చింది, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని మీరు నింపాలని దేవుడు మాట్లాడారు. ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఆయన మరలా తీసుకోలేదండి. తీసుకోక ఆయన ఏం చేశారు? ప్రియదేవుని బిడ్డలారా, నోవాహును మరలా సజీవునిగా ఉంచి నోవాహు భార్యను, తన 3 కుమారులను 3 కోడండ్లను దేవుడు ఉంచి వారి ద్వారా మరలా సంతానోత్పత్తిని కలుగజేసి భూమిని నింపినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఇదే మాట మరలా నోవాహుతో దేవుడు మాట్లాడతారు. ఆదికాండం 9వ అధ్యాయం 1లో చూసినట్లయితే నోవాహుతో ఆయన అంటున్నారు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని. దేవుడు అక్కడ మొదట కలుగు చేసిన ఆది మానవుడైన ఆదాముతో అవ్వతో మాట్లాడిన మాటను మరలా నోవాహుతో ఆయన మాట్లాడినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే ఆయన నోట నుండి వచ్చిన మాట మరలా ఆయన తీసుకునే దేవుడు కాదండి, దాన్ని నెరవేర్చే దేవుడునని అక్కడ ఆయన తెలియజేస్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అబ్రహాముతో దేవుడు ఒక మాట సెలవిచ్చారు, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె నేను ఆశీర్వదిస్తాను, సముద్రమందున ఇసుక రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను అని ఆయన ఇచ్చిన మాట ప్రకారమే ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహామునకు వాగ్దాన పుత్రుడిచ్చి ఇస్సాకునిచ్చి ఇస్సాకు ద్వారా గొప్ప సంతానోత్పత్తిని దేవుడు కలుగు చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చారా దాన్ని మరలా తీసుకునే దేవుడు ఆయన కాదండి. హల్లెలూయా. దావీదుతో దేవుడు అంటున్నారు, నీ సింహాసనం నేను స్థిరపరుస్తాను, నీ సింహాసనం నేను స్థిరపరుస్తాను అని మాట ఇచ్చిన దేవుడు దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరుచుకుంటూనే వచ్చారు. ఆయా రాజులు దేవునికి వ్యతిరేకంగా జీవించినను మరలా వారికి బుద్ధి చెప్పుతూ మరలా వారి ద్వారా యోధా రాజులను విస్తరింపజేస్తూ దావీదు యొక్క సంతానమును, దావీదు యొక్క సింహాసనను ఆయన స్థిరపరిచిన దేవునిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. నీకు దేవుడు ఏదైనా ఒక ఆశీర్వాదమైన వాగ్దానం ఇచ్చారా? దేవుడు తన సేవకుల ద్వారా నీతో మాట్లాడారా? మరలా ఆ మాటను ఆయన తీసుకోవడం. దేవుని బిడ్డలారా, నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన నిన్ను బలపరిచారా? మరలా ఆయన దాన్ని తీసుకోరు. నిన్ను నిశ్చయంగా ఆయన ఆశీర్వదిస్తారు. నిశ్చయంగా ఆయన దీవించే దేవుడు. ఒక మాట ఆయన పలికితే మరలా వెనక్కు తీసుకునే దేవుడు ఆయన కాదండి. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి, అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనుషులుగా మనమే మాటలను మర్చిపోతుంటాం, మాటలను నెరవేర్చలేని వారిగా ఉండిపోతుంటాం. కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదనే దేవుడు. ఆయన ఒకసారి అవును అన్నారా దాన్ని నెరవేర్చే దేవుడండి. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలోని ప్రతి మాటను మనం నమ్ముదాం. ఆయన నోటు నుండి వచ్చి వచనము అలాగే ఉండును. ఆకాశం నుండి వర్షం వచ్చి మరలకు ఎలా అయితే భూమిని తడుపుతూ ఆహారమును ఇస్తూ ఉందో, హిమము వచ్చి భూమిని తడుపుతూ ఆహారమునిస్తూ ఉందో, అట్టి రీతిగానే ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట మనకి దీవుని కలుగు చేస్తుందండి. దేవుని యొక్క వాక్యంలో ప్రతి మాటను మనము నమ్ముదాం. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది. ఇవన్నీ దేవుని ద్వారా పలకబడిన మాటలు. దేవుని ద్వారా పలకబడిన మాటలు గనక దేవుని వాక్యమును ప్రతి దినం ధ్యానం చేస్తూ వాక్యమును చదువుతున్న మనము ఆ మాటలను నమ్ముదాం. ఎందుకంటే వాటిని చెప్పిన దేవుడు, వాటిని తెలియజేసిన దేవుడు నెరవేర్చే దేవుడండి. వాటిని మరలా ఆయన తీసుకునే దేవుడు కాదు. దేవుని వాక్యం ఆది కాండం నుండి ప్రకటన వరకు కూడా ఆయన మాట్లాడిన దేవుని వాక్యం అంతా కూడా ఆయన నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నెరవేర్చే దేవుడని, ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడని మనం విశ్వసిద్దాం. నీతో దేవుడు ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నారో, నిన్ను ఏ విధంగా ఆయన బలపరిచారో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని, అయ్యా నిజమే, పలానా ప్రార్థన కుడికిలో నేను కూర్చున్నాను, నువ్వు నన్ను బలపరిచావయ్యా, నువ్వు నన్ను లేవనెత్తుతానన్నావు,
కానీ నేనే అవిశ్వాసంతో నమ్మలేకపోతున్నాను. నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడుతున్నావు, హెచ్చరిస్తూ ఉన్నావు, కానీ నేను నమ్మలేకపోతున్నానయ్యా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను నెరవేర్చే దేవుడు అని నమ్మి ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేసినట్లయితే దాన్ని నెరవేర్చే దేవునిగా ఆయన ఉన్నారండి. హల్లెలూయా. ఆయన నోటి నుండి వచ్చు ప్రతి వచనము కూడా నెరవేరుతూ ఉంటుంది. ఆయన నోటి మాటలో శక్తి ఉందండి. గనుకనే శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి అంటున్నారు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థతను పొందుకుంటాడని. ఆయన మాట పలికిన వెంటనే ప్రియదేవుని బిడ్డలారా తన దాసుడు స్వస్థత పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన మాట శక్తివంతమైనది, ఆయన మాట నెరవేర్చేది. గనుక ఆ మాటను నమ్ముదాం. ఆ మాట యందు విశ్వాసం ఉంచి ఈ వాక్యంలో, ఈ వచనంలో, ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తాళ వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల సమయమందు చక్కటి వాగ్దానంతో మా అందరితో మీరు మాట్లాడారయ్యా. మీరు మమ్మల్ని దీవిస్తే దేవా, ఇగో మీరు మమ్మల్ని బలపరిస్తే అయ్యా, నువ్వు తెచ్చిన ప్రతి మాట అది నెరవేర్పు జరుగుతుంది కానీ అది మరలా తొలగిపోదయ్యా. ఎందుకంటే నీ మాట గొప్పది ప్రభువా. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభువా. దాని మీద నమ్మి నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ వాగ్దాన మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువానికి స్తోత్రాలు. దినమంతా మీ కాపుదల, మీ భద్రత దయచేయండి. ప్రయాణంలో ఉన్న వారికి కాపుదల ఉంచండి అయ్యా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా బలహీనులుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములు తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అనారోగ్యమును స్వస్థపరచండి నాయనా. తండ్రి మీకు వందనాలు. ఎవరైనా ఏదైనా కార్యాలు పూనుకున్నట్లయితే వాటిలో మీరు తోడుగా ఉండండి, మీ సహాయం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థనలో ఏకీపించి ప్రభువా ప్రార్థిస్తున్నా బిడ్డలందరిపై నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదం ఉంచి దినమంతా కాపాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. ప్రభు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.